మన సంస్కృతి సాంప్రదాయాలను జానపద కళల్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం జానపద సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తుంది. ఈ నెల 30వ తేదీన గుంటూరు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా ఈ సంబరాలు జరగనున్నాయి. ఈ మేరకు నాట్స్ అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి, శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు సోమవారం అరండల్పేటలోని ఓ హోటల్లో జానపద సాంస్కృతిక సంబరాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జానపద కళాకారుల్ని, సాంస్కృతిక కళాకారుల్ని ప్రోత్సహించడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. మీరు చూసుకుంటే నాట్స్ సంస్థ నేను అధ్యక్షుడిగా అయినాక ఇది 4వసారి నేను భారతదేశం పర్యటన చేస్తున్నాను. అది కూడా ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ అంటేనే భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడింది. భాషకి సేవకి సమప్రాధాన్యతనిస్తూ సేవా కార్యక్రమాలతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రోత్సహిస్తూ మన లలిత కళల్ని, జానపద కళారూపాలని, కళాకారుల్ని మన ముందు తరానికి కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో, ఆ కళలు మరుగున పడకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ఈ కార్యక్రమంలో మనము దాదాపుగా 100కు పైగా జానపద కళాకారుల్ని, వారికి ఎంతో కొంత ప్రోత్సాహం ఇవ్వాలి. కోవిడ్ తర్వాత వారికి అవకాశాలు తగ్గిపోయి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాకు యుఎస్లో కూడా వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు మనం ఆన్లైన్లో వర్చువల్గా వారికి కొంత సహాయపడే విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఒక వేదికని వారికి మళ్ళా ఒక పెద్ద వేదికని ఇవ్వాలి అనే ఉద్దేశంతో, అది కూడా మన సంస్కృతికి సాంప్రదాయాలకి పెద్దపేట ఇచ్చేటువంటి మన గుంటూరు నగరంలో స్థానికుడిగా ఇక్కడ చేస్తే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో మన ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ఒక 100 మంది కళాకారులకి ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది. నాట్స్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం మన నగరంలో జానపద కళా సంబరాలు జరగబోతాము. నగర ప్రజలందరినీ, నగర పెద్దల్ని కూడా వినయపూర్వకంగా ఈ కార్యక్రమాలు తిలకించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నాట్స్ తరఫున ముఖ్యంగా బాపయ్య చౌదరి గారి దగ్గర మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కరోనా తర్వాత జానపద కళాకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు కోలుకోలేదు. వాళ్ళని ప్రోత్సహించాలి అని ఒక 100 మంది కళాకారుల్ని మన నగరానికి రప్పిస్తూ ఉన్నారు. వాళ్ళు రకరకాల ప్రదర్శనలు ఇస్తారు. వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మన ప్రజా గాయకుడు మన రమణ ఆధ్వర్యంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి.